హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ బుక్స్. మీరా లక్ష్మి గారు రచించిన మోహనరాగం నవలండి. నీలువేణి తన అన్నగారైన ప్రభాకరం ఇంటికి వస్తుంది. అయితే స్టేషన్కి అన్న వదిన ఇద్దరూ రాలేదని ఎదురు చూస్తున్న సమయంలో మోహన్ రిసీవ్ చేసుకోవడానికి వస్తాడు. మోహన్ ప్రభాకర్ చిన్నప్పటి నుండి స్నేహితులు. మోహన్ని ప్రభాకరం నీలవేణి తండ్రి చదివిస్తాడు. అయితే మోహన్కి నీలవేణి అంటే చాలా ఇష్టం. కానీ నీలవేణి మనసులో అలాంటి అభిప్రాయమే ఉండదు. మోహన్ తన ప్రేమని చెప్పాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఇలాంటి సమయంలో ప్రభాకరం భార్య కూడా నళిని తన చెల్లెల్ని మోహన్కిచ్చి చేయాలని ప్రయత్నం చేస్తుంటుంది. మోహన్ ఇంటికి రాగానే గౌరీ మర్యాదలు చేస్తుంది. గౌరీ కూడా మోహన్ని ఆరాధనగా చూస్తుంది. కానీ మోహన్ ఇష్టం లేదని తన తల్లితో చెప్పిస్తాడు. అప్పటి నుండి మోహన్ అంటే అక్క చెల్లెలిద్దరికీ కోపం పెరుగుతుంది. ఒకరోజు నీలవేణి పుట్టినరోజు నాడు మోహన్ తనకి బహుమతిగా రాధాకృష్ణుల విగ్రహంతో పాటు తన మనసులో నీలవేణిని ఎంత ఆరాధిస్తున్నాడో ఉత్తరం రాసి బహుమతిగా ఇస్తాడు. అయితే నీలవేణి ఆ ఉత్తరాన్ని చూడదు. కానీ గౌరీ ఆ ఉత్తరం చూసి అసూయపడుతుంది. నళినికి కూడా నీలవేణి మీద ద్వేషం పెంచుకుంటుంది. ఇవేమీ తెలియని నీలవేణి వదిన గారికి భారంగా ఉన్నానని, ఉద్యోగం చేయాలని తన అన్నగారికి చెప్తుంది. అన్నగారికి చెల్లెలంటే ఎంతో ప్రాణం. అన్నగారు కూడా మోహన్కి చెప్పి తనకి ఉద్యోగం వచ్చేలా చేస్తాడు. అక్కడ నుండి కథ ఇలా కొనసాగుతుందండి. నీలవేణి అప్పుడే కాలేజీలోంచి బయటికి వచ్చింది. వాతావరణం మబ్బుగా ఉంది. ఇంకా సేపట్లో పెద్ద వర్షం పడిపోయేలా ఉంది. బస్టాప్లో అరగంట నిలబడిన ఒక్క బస్సు వచ్చిన జాడలేదు. ఆటో అంత దూరంలో వస్తుందనగానే ఒక ఆటోకి 10-15 మంది పోటీలు పడి పరిగెడుతున్నారు. ఏంటిది, అసలు బస్సులే రావడం లేదేంటి? బస్సులు స్ట్రైక్ కాదు కదా? నీలవేణి గుండె జల్లు మంది. ఆటోలోంచి పూర్తిగా దిగకుండానే ఇంకొకరు ఎక్కేసినంత పని చేస్తున్నారు. నీలవేణి 10 అడుగులు వేసి అక్కడున్న ఒక ఆవిడ్ని అడిగింది. ఆవిడ చంకలో పిల్లాడు ఏడ్చేస్తున్నాడు. బస్సులు స్ట్రైక్ అంటున్నారండి. మా వారు ఇందాక నుండి ఆటో కోసం తిప్పలు పడుతున్నారు. చూసారా ఎలా తోసిపోతున్నారో అంది ఎదర ఆటోకేసి చూపిస్తూ. నీలవేణి అటు చూసింది. బాబో, ఈవేళ ఆటో దొరుకుతుందా అనిపించింది. అంతలో ఆవిడ భర్త ఆటో తీసుకురావడంతో పిల్లలతో ఆవిడ ఎక్కేసింది. ఎలా? అన్నయ్య కూడా ఊళ్ళో లేడు. నడిచి వెళ్ళడానికి దగ్గర కాదు. ఇలా హఠాత్తుగా స్ట్రైక్ చేస్తే మనుషులు ఏమైపోతారు అనుకుంటారు? ఎప్పుడూ పరిగెత్తని నీలవేణి ఆటో వస్తుందంటే తను పరిగెత్తింది. ఎంతో చొరవ జబర్దస్తి ఉన్నవాళ్ళకి ఆటో అదృష్టం కలుగుతుంది. నీలవేణి పరిగెత్తి వెళ్ళి నోరు తెరిచేసరికి అప్పటికే ఎవరో ఒకరు ఎక్కి కూర్చుంటున్నారు. సాధారణంగా ఆటో డ్రైవర్ ఇంజన్ ఆపాల్సిన పనే ఉండడం లేదు. ఎలా అనుకుంటూ వెనక్కి తిరిగేసరికి మోహన్ ఎదురుగా ఉన్నాడు. నీలవేణి క్షణం ఆగిపోయింది. టప్ టప్ అని అప్పుడో చినుకు పడుతుంది. బస్ స్ట్రైక్, ఆటో దొరకడం కష్టం, వాన వచ్చేలా ఉంది. రండి వెళ్దామంటూ నీలవేణి జవాబుకి ఎదురు చూడకుండా స్కూటర్ ఉన్న చోటుకి వచ్చాడు. స్టాండ్ తీసి స్కూటర్ స్టార్ట్ చేసి నీలవేణి కోసం వేచి చూస్తున్న వాడిలా కూర్చున్నాడు. నీలవేణి ఏం చేస్తుంది? అతని మాటలు కాదనడానికి ధైర్యం చాలలేదు. అన్నగారు ఊళ్ళో లేడు. అతను తన కోసమే వచ్చాడో, ఈ హడావడి తను ఉండగా చూసి ఆగాడో, ఏమైనా అతను క్షేమంగా ఇల్లు చేరాలంటే ఇతనితో వెళ్ళక తప్పదు. నీలవేణి అతని వెనక కూర్చొని వెళ్ళడానికి మొహమాటంగానే అనిపించింది. కానీ తప్పదు. నీలవేణి వచ్చి అతని వెనక స్కూటర్ మీద కూర్చుంది. సరిగ్గా కూర్చున్నారా? కొద్దిగా తల తిప్పి చూస్తూ అడిగాడు. మెల్లగా అంది. స్కూటర్ ముందుకు దూసుకుపోతుంది. ఆ రోజు నీలవేణిని స్టేషన్లో కలిసి ఇంటికి తీసుకురావడం మోహన్కి గుర్తుకొచ్చింది. ఆ రోజు ఎంతో హుషారుతో నీలవేణి చిటపట్లాడుతున్న ఉరకలేసే మనసుతో ఇంటికి తీసుకొచ్చాడు. ఈరోజు మోగబోయిన మనసుతో తీసుకెళ్తున్నాడు. ఎందుకో నీలవేణికి కూడా ఆ రోజు స్టేషన్లో తనెవరో చెప్పకుండా ఇంటికి తీసుకురావడం గుర్తుకొచ్చింది. అందుకే స్కూటర్ స్టార్ట్ చేసి తన కోసం ఆగడం. ఆ రోజు తన పెట్టే బ్యాగ్ పట్టుకొని గబగబా నడుస్తున్నవాడల్లా మధ్యలో తన కోసం ఆగడం గుర్తుకొచ్చింది. మోహన్ గురించి మొదటి నుండి ఏ కలలు కనకపోవడంతో అతని అభిమానంతో తీసుకెళ్తున్న ఆ కన్ని మనసు పులకరించలేదు. టపటపా పడే చినుకులు పెద్దవయ్యి స్పీడ్ అందుకుంది. కూర్చోగలరా? స్కూటర్ ఆపనా అని అడిగాడు. మీకు ఇబ్బంది లేకపోతే వెళ్ళిపోదా అంది కొంగు తీసి భుజం చుట్టూ కప్పుకుంటూ. నాకు అలవాటే అనేసి ముందుకు పోనిచ్చాడు. స్ట్రైక్ మాట తెలియకపోయినా వాన వస్తుంది. నీలవేణి ఎలా వస్తుందన్న ఆదుర్దా నళినికి లేదు. చలిగా ఉండడంతో కిటికీ తలుపులతో సహా మూసుకొని లోపలే ఉన్నారు.
నీలవేణి స్కూటర్ దిగి అతని కేసు చూసింది. అతను తిన్నగా నీలవేణి కేసి చూడడం లేదు. చాలా థ్యాంక్స్ అంది మెల్లగా. అతనికి వినిపించిందో లేదో జేబులో రుమాలు తీసుకొని మొహం తుడుచుకుంటున్నాడు. లోపలికి రండి, వాన వెలిసాక విడుదురు గాని మళ్ళీ అంది. అప్పుడు కళ్ళు తిప్పి నీలవేణి కేసు చూశాడు. మనిషి సగం తడిసింది. చలిగాలికి సన్నగా వణుకుతుంది. బొట్టు వాన చినుకులకి చెదిరి కళ్యాణం బొట్టులా సాగింది. పర్వాలేదు, ఎలాగూ తడిసిపోయాను, మీరు లోపలికి వెళ్ళండి, ఇప్పటికే ఇంట్లో ఏం కంగారు పడుతున్నారో అనేసి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపు ఓ మారు చూసి గేట్ తెరుచుకొని లోపలికి వచ్చింది. పక్కవాట వాళ్ళ అమ్మాయి గేటు ముందు స్కూటర్ ఆగడంతో కిటికీలోంచి చూసింది. నీలవేణి అతన్ని లోపలికి రమ్మని చెప్తుంది. మోహన్ వెళ్ళిపోయాక నీలవేణి ఇటు తిరిగేసరికి చప్పున వెనక్కి తప్పుకుంది. తలుపు తీసిన నలిని అయ్యో తడిసిపోయావని కూడా అనలేదు. నీలవేణి గబగబా లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని జడవిప్పి తువ్వాలతో తుడుచుకుంటుంది. అతనే కనుక రాకపోతే నిజంగా తను చాలా ఇబ్బంది పడేది అనుకుంది. మొదటిసారిగా అతని మీద గౌరవభావం కలిగింది. అందులో మొదట్లోలా అస్తమానం పలకరించకపోవడంతో తన తప్పు తనే తెలుసుకున్నాడని కూడా అనుకుంది. తల తుడుచుకొని మళ్ళీ వదులుగా జడల్లుకొని గదిలోంచి బయటికి వచ్చేసరికి అప్పుడే నలిని నీలవేణి గది దగ్గరికి వస్తుంది. నీలవేణి బయటికి రాగానే బస్సులు స్ట్రైక్ అట కదా, ఎలా వచ్చావు అని అడిగింది. తను వచ్చిన ఇంతసేపటికి వదిన గారికి ఆ సంగతి గుర్తొచ్చినందుకు ఏమనుకోవాలో అర్థం కాలేదు. మోహన్ స్కూటర్ మీద వచ్చాను మామూలుగానే చెప్పింది. సిగ్గు లేకపోతే సరి. వదిన నీలవేణి అంత గట్టిగా ఎప్పుడూ అనలేదు. నిన్నెవరన్నారు? అన్నింటికి ఎగిరి పడతావెందుకు? అతనికి సిగ్గు అక్కర్లేదు. అతనికి సిగ్గుండక్కర్లేదు. నలిని ఏదో తెలియని బాధతో ఉడికిపోతుంది. తను ఉత్తరం దాచి ప్రయోజనం ఏముంది? ఇలాగే ఒకరికొకరు దగ్గరైపోతే ఆ మోహన్ చతురుడు ముంగులా ఉండే నీలవేణిని స్కూటర్ ఎక్కేలా చేశాడంటే ఇందులో సిగ్గుపడేదేముంది? నేను మద్రాసు నుండి వచ్చినప్పుడు అతన్నే కదా స్టేషన్కి పంపించావు. అయితే ఆ రోజు ట్యాక్సీలో తీసుకురమ్మన్నాను. ఇలా సిగ్గు లేకుండా స్కూటర్ వెంటేసుకు తిరుగుతాడని నేను అనుకోలేదు అనేసి వెళ్ళిపోయింది. వేడివేడిగా టీ చేసుకొని తాగుదామని బయటకు వచ్చిన నీలవేణి మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయింది. వదిన గారి ఈ అకారణ కోపానికి కారణం ఏమిటో అర్థం కాలేదు. తర్వాత హఠాత్తుగా తట్టింది. గౌరీని అతనికి ఇవ్వాలనుకున్నారు. కారణం ఏమిటో ఈ మధ్య ముభావంగా ఉంటుంది. అతను తనను తీసుకురావడంతో వదిన భయపడి ఉంటుంది. తను అంత బుద్ధి లేనిదనుకుందా? అతను కూడా మారాడు. ఎందుకా భయం? నిజంగా వదిన పిచ్చిది అనుకుంది. కిటికీలోంచి చల్లగాలి రివ్వున వీస్తుంటే నీలవేణి లేచి కిటికీ తలుపులు మూసి పడుకుంది. ఆ రోజు స్టేషన్కి మోహన్ని పంపడం చాలా పొరపాటు అయిందని మొదటిసారిగా బాధపడింది నలిని. ఇంటికెళ్ళిన మోహన్కి వద్దన్న నీలవేణి ఆలోచనలే వస్తున్నాయి. నీలవేణి తనంతట తన గురించి ఒకే ఒక్క మాట మొదటిసారిగా మాట్లాడింది ఈరోజే. అలాంటి పరిస్థితిలో తన ఇంటికి తీసుకొచ్చాడనే కృతజ్ఞత అందో కారణం ఏదైనా కానీ ఆ ఆహ్వానించిన తీరు ఆత్మీయంగానే ఉంది. ఆ మాట మండే మనసు మీద పన్నీటి వర్షంలా అనిపించింది. ఎటువంటి కోపం, ద్వేషం, చిరాకు లేకుండా మొదటిసారి తిన్నగా తన కళ్ళల్లోకి చూసింది. ఆ చల్లని స్నేహపూరితమైన చూపు అతని హృదయంలో పదిలంగా దాచుకున్నాడు. చాలా రోజుల తర్వాత అతని పెదవుల మీద చిరునవ్వు నాట్యం చేసింది. మనసు తేలిక పడింది. హృదయ భారం కొంత తగ్గింది. అతనికి బస్ స్ట్రైక్ అని తెలియగానే చప్పుని నీలవేణి కళ్ళ ముందు మెదిలింది. ప్రభాకరం ఊళ్ళో లేడు. నీలవేణి చొరవగలది కాదు. ఏమి ఇబ్బంది పడుతుందోనని కాలేజీకి వెళ్తుంటే టైర్ పంక్చర్ అయింది. అది మార్చుకొని వెళ్ళేసరికి కాలేజీ మూసేశారు. బస్ స్టాప్లో చాలాసేపు చూశాడు. ఇంటికి వెళ్ళిపోయిందేమో, ఇంటికి వెళ్ళి చూద్దాం అనుకొని మళ్ళీ ఎందుకైనా మంచిదని చౌరాసాద దగ్గరకొచ్చి ఆగాడు. ఆ గుంపులో ఆటో కోసం తంటాలు పడుతూ కనిపించింది. తనతో రాదనే అనుకున్నాడు. నీలవేణి పూర్తిగా తడిసిపోయింది. ఎలా ఉందో అనిపించింది మోహన్కి. ఆరాధించడంలో ఉండే ఆనందం మనసుని ఎలా రంజింపు చేస్తుందో అది ఫలించకపోతే రెట్టింపు కృంగదీస్తుంది. కలలు కన్నా రాని కొద్దిసేపట్లో వస్తుందన్న సంతోషంతో ఆ రోజు మద్రాస్ ఎక్స్ప్రెస్ ఎంత లేటైనా విసుగు చెందకుండా ఒళ్ళంతా కళ్ళు చేసుకున్నట్లు ఎదురు చూశాడు. తను ఎవరో తెలియక నీలవేణి చిటపట్లాడిన శ్రీకృష్ణుడు సత్యభామ అలకని మురిపంగా భరించినట్లు నవ్వుతూ భరించాడు. రాను రాను ఆమె తత్వం గ్రహించి మార్చాలని చూసి విఫలమయ్యాడు. తన మనసు విప్పి ఉత్తరం ద్వారా తెలియజేసి ఆశాభంగం పొందాడు. అది ఒక నరకం. ఆ బాధ, ఆ వేదన చేత్తో తీస్తే పోయేది కాదు. ఏ మందులకి లొంగని మొండిది.
ఇప్పుడు తను ప్రాణాధికంగా ప్రేమించిన రాణి మాట్లాడిన చిన్న మాటకే చేత్తో తీసేసినట్లు బాధపోయింది. ఆ రాత్రి అతనికి ఎప్పట్లా నిద్ర పట్టకపోయినా రోజులా మంచం మీద అశాంతిగా దొరలలేదు. 2 చేతులు తల క్రింద పెట్టుకొని సీలింగ్ కేసు చూస్తూ పడుకున్నాడు. అలా చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు. ఆ నిద్రలో ఏవేవో చెదురు మొదురుగా కలలు. చాలామంది జనం కొట్టుకుంటున్నారు, తోసుకుంటున్నారు. ఆ జనాన్ని కాళ్ళతో చేతులతో తన్నిస్తూ తోసేస్తూ నీలవేణి కోసం చూస్తున్నాడు తను. నీలవేణి అందరి మధ్య ఇరుక్కుపోయింది. బయటకు రావాలని ఎంతో ప్రయత్నం చేసి విఫలరాలయ్యి బేలగా చూస్తుంది సహాయం కోసం. తనను చూస్తూనే మోహన్ అంటూ గట్టిగా పిలిచి చేయి చాపింది. ఆ చేయి అందుకొని గబగబా బయటికి వచ్చేశాడు. అప్పటికే నీలవేణి తడిసి ముద్దైపోయింది. ఎలాగో ఇంటికి తీసుకొచ్చాడు. నీలవేణికి రొంప పట్టేసి జ్వరం వచ్చేసింది. తను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను రా అంటూ చేయి పట్టుకున్నాడు. పళ్ళెం కింద పడి బల్లం చప్పుడవుతుందో ఉలుకుపాటుగా కళ్ళు తెరిచాడు మోహన్. ఉష్ అంటుంది తల్లి. తెల్లారాక అతని మనసు నిలవలేదు. వెళ్ళాలా వద్దా అన్న మీమాంసలో కాసేపు ఉండిపోయి మళ్ళీ వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. మోహన్ వచ్చేసరికి ఎవరో ఇద్దరున్నారు. వాళ్ళతో నళిని మాట్లాడుతుంది. నళిని పక్కన గౌరీ కూర్చుంది. మోహన్ని చూడగానే నళిని యాంత్రికంగా లేచి నిలబడింది. అతను చూడగానే ఒళ్ళు మండింది. ప్రభాకరం వచ్చాడా అని అడిగాడు. ఆదివారం కానీ రారు అంది. మర్యాదకైనా కూర్చోమని అనలేదు. అతివరకు మనసులో ఎంత కోపం ఉన్నా ముభావంగానైనా 2 మాటలు మాట్లాడేది. రాగానే కూర్చోమనేది. క్రితం రోజు నీలవేణిని స్కూటర్ మీద తీసుకురావడంతో ఇతని రాక పూర్తిగా ఆపేయాలనుకుంది. సిగ్గున్నవాడైతే ఈ పాటికి తన రాక ఈ ఇంట్లో ఇష్టం లేదని తెలుసుకునే ఉంటాడని అనుకుంది. నీలవేణి ఎలా ఉందో అతని మనసు ఆరాటపడింది. ఆరాటంగా వెతుకుతున్న అతని కళ్ళకి తననే చూస్తున్న గౌరీ కనపడింది. సరే వెళ్తాను అనేసి వచ్చేశాడు. నళిని నిర్లక్ష్యం ఇప్పుడు అతను బాగా గ్రహించాడు. మోహన్ మాట వినపడినా నీలవేణి బయటికి రాలేదు. తలపోటు ఒళ్ళు నొప్పులు. బలవంతంగా లేచి తయారవుతుంది. రాత్రి అలాగే నిద్ర పట్టేయడంతో అన్నం తినలేదు. నీరసంతో ఒళ్ళు తూలుతుంది. ఇంట్లో ఉండి వదిన గారి సాధింపులు భరించే కన్నా ఎలాగో ఓపిక చేసుకొని కాలేజీకి వెళ్ళడమే మంచిదనిపించింది. ఎవరతను? మోహన్ వెళ్ళిపోగానే సుందరం గారు అడిగారు. ఇతను చిన్నప్పుడు మా మామగారి దగ్గర వారాల అబ్బాయిగా ఉండేవాడు. చదువు కూడా ఆయన చెప్పించారట అంది. ఈ మాటలు వింటున్న నీలవేణి తెల్లబోయింది. మొన్నటి వరకు విష్ణుమూర్తిలా కొలిచే మోహన్ని వారాల అబ్బాయి అని నిర్లక్ష్యంగా చెప్తున్నది అని. ఏం చేస్తున్నాడు మళ్ళీ అడిగాడు ఆయన. బ్యాంకులో. అతని విషయం మాట్లాడడం ఇష్టం లేని దానిలా లేచి స్నానం చేయి మామయ్య, తర్వాత శ్రీపతి చేస్తాడు, టిఫిన్ చేసేద్దరు కానీ అంది. మళ్ళీ టిఫిన్ ఎందుకు చేసావు, ఏకంగా భోజనం చేసేసేవాళ్ళం అన్నాడు లేస్తూ. ఇద్దరు స్నానాలు చేసి వచ్చారు. వాళ్ళు టిఫిన్ తీసుకుంటూ మళ్ళీ కబుర్లలో పడ్డారు. గౌరీకి సంబంధాలు చూస్తున్నారా అని అడిగాడు ఆయన. వాకాబు వరకే చేస్తున్నారు, ఇంకా ఎవరికి పిల్లని చూపించలేదు. నీ ఎరుకలో ఏమైనా సంబంధం ఉంటే చెప్పు అంటూ శ్రీపతి కేసు చూసింది. శ్రీపతి గౌరీని చూస్తున్నాడు. గౌరీ ప్లేట్లో ఉన్న టిఫిన్ని స్పూన్తో అటూ ఇటూ జరుపుతుంది. గౌరీకి మొదటి చూపులోనే శ్రీపతి నచ్చాడు. సుందరం గారు ఊపిరాడకుండా చేసే బిజినెస్ విషయాలు ఆయన చెప్తుంటే నళినికి గౌరీ అదృష్టం కళ్ళ ముందు మెదిలింది. ఎలాంటి వరుడు కావాలో చెప్పు. ఏమే గౌరీ, నీకు ఎలాంటి మొగుడు కావాలో చెప్పు, క్షణాల మీద ఎత్తుకొచ్చేస్తాను, నా దగ్గర సిగ్గుపడుకు. గౌరీని పరీక్షగా చూస్తూ అడిగాడు ఆయన. పో మామయ్య అంటూ సిగ్గుపడింది గౌరీ. చాలా రోజులకి చెల్లెలి మొహంలో నవ్వు చూసింది నళిని. ఎందుకీ నీ దత్తపుత్రుడి చేత ఏం బిజినెస్ పెట్టిస్తావు అని అడిగింది నళిని. నేను చేసే బిజినెస్ వాడికి నచ్చలేదు, పెద్ద ఇండస్ట్రీ పెడతాడట. వాడి అభిష్టాన్ని ఎందుకు కాదనాలని నా పనులన్నీ మానుకొని ఇలా బయలుదేరాను. నళిని, అర్జెంటుగా మాకు ఇల్లు కావాలి, ఇక్కడ దగ్గరలో ఏమైనా ఖాళీ ఉన్నాయా అన్నాడు. మేము పరాయి వాళ్ళమా మామయ్య, మా ఇంట్లో ఉండకూడదా అంది. అలా కోపం తెచ్చుకోకు, ఇది 1-2 రోజుల్లో తేలేది కాదు. అన్ని విషయాలు ఉత్తరాలు రాసి తెలుసుకునే బయలుదేరాను అనుకో, ఎన్నాళ్ళు పడుతుందో చెప్పలేము. అసలే వీడికి తగని మొహమాటం. 2 గదులు తీసుకుంటే 10 రోజులు చూసి ఇప్పట్లో పని అవ్వకపోతే వీడిని ఇక్కడే ఉంచి నేను వస్తూ పోతూ ఉంటాను. మీకు దగ్గరలో అయితే నేను లేనప్పుడు మీరున్నారన్న ధైర్యం నాకు ఉంటుంది. సుందరం గారి మాటలు శ్రీపతి వినటం లేదు. తన ఆలోచనలో తనున్నాడు. 2 గదులంటే పైవాట 10 రోజుల్లో ఖాళీ అవుతుంది. బాత్రూమ్ అవి పైనే ఉన్నాయి. పెద్దిల్లు కావాలేమో అనుకుంటున్నాను అంది నళిని సంబరంగా. వీడు పూర్తిగా సెటిల్ అవ్వందే, అక్కడివి వదులుకోవడం నాకు ఇష్టం లేదే అమ్మాయి. వీడి కలలు ఫలిస్తే అక్కడ చక్కబెట్టేసి ఏకంగా నేను ఇక్కడికే వచ్చేసి బంజారా హిల్స్లోనే జాగా తీసుకుంటాను, లేకపోతే మంచి మేడ అమ్మకానికి వస్తే కొనేస్తాను. వదిన, నేను వెళ్తున్నా, నీలవేణి పిలిచింది. అక్కడి నుంచి అంది నళిని. శ్రీపతి తల తిప్పి చూశాడు. నీలవేణి కనపడలేదు.
ఎక్కడికి చదువుకుంటుందా సుందరం గారు అడిగారు. ఉద్యోగం చేస్తుంది. ఏం ఉద్యోగం? నళిని చెప్పింది. అంత చదువుకొని అదేం ఉద్యోగం? చెప్పినా వినకపోతే ఏం చేస్తాం? ఎంతో చెప్పి చూసాం, వినలేదు. ఈ అమ్మాయి పెళ్ళికి మీ మామగారు ఏమైనా బ్యాంకులో వేశారా? మీరే చెయ్యాలా? బ్యాంకులో ఏం లేదు మావయ్య, మేమే చెయ్యాలి. 30-40 వేలు అడుగుతున్నారు. మా జీతాలు ఎంత? ఈ కరువు రోజుల్లో 5,000 కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేము. సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు నిరుత్సాహంగా అంది. బాధపడుకు నళిని, కాలం కలిసి వస్తే అవే అవుతాయి ఓదార్చాడు ఆయన. నీలివేణి సెలవు పెట్టేసి గంటకే వచ్చేసింది. తలపోటుతో అక్కడ కూర్చోలేకపోయింది. వచ్చేటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకుని వచ్చింది. 2 రోజులు జ్వరంతో చాలా బాధపడింది. ఇంట్లో పడుకున్న విశ్రాంతి లేదు. సుందరం గారు నళిని ఒకటే కబుర్లతో హోరెత్తించేస్తున్నారు. రాత్రి 11 గంటలైనా వాళ్ళ కబుర్లు తెమిలేలా కనపడటం లేదు. తను వచ్చిన కొత్తల్లో మోహన్తో ఇంత అభిమానంగా మాట్లాడి ఇంత హడావడి చేసింది వదిన అనుకుంది నీలవేణి సెలవు పెట్టి వచ్చిన రోజున సుందరం గారు నీలవేణి పడుకున్న గదిలోకి వచ్చి, ఏమిటి అమ్మాయి, జ్వరం వచ్చిందా అంటూ పలకరించాడు నుదుటి మీద చేయి వేస్తూ. నీలవేణికి చిరాకేసింది. ఎంత పెద్దవాడైతే మాత్రం ముక్కు మొహం తెలియని మనిషి ఏమిటి అనడో నుదురు తాకి చూడడంలో చప్పున లేచి కూర్చుంది. జ్వరం కనుక ఇంటికి వచ్చేసానండి, లేకపోతే ఆఫీస్ ఎందుకు మానేస్తాను? నుదురు చిట్లిస్తూ అంది. ఆ చిరాకు చూసి ఆయన వెనక్కి తగ్గుతూ పడుకో అంటూ బయటకు వచ్చేశాడు. బయటకు వచ్చిన సుందరం గారికి మామయ్య కాఫీ అంటూ గౌరీ కాఫీ కప్పు అందించింది. నీ చేతి కాఫీ అమృతమే గౌరీ అన్నాడు కాఫీ కప్పు అందుకుంటూ. ప్రభాకరం వచ్చేసరికి ఇల్లంతా సందడిగా ఉంది. నళిని గౌరీ మొహాలు కలకల్లాడుతూ ఉన్నారు. నళిని గౌరీ ముఖాలు కలకల్లాడుతూ ఉన్నాయి. నీలవేణి నీరసంగా పూట కాలేజీకి వెళ్ళడానికి తయారవుతుంది. భర్త రాగానే అతిథుల్ని పరిచయం చేసింది నళిని. మా మామయ్య చిన్నప్పుడు రంగున్ మామయ్య అని పిలిచేవాళ్ళం. అతను శ్రీపతి మామయ్య దత్తపుత్రుడు. ప్రభాకరం వాళ్ళతో కాసేపు మాట్లాడాడు. చెల్లిని చూసి అలా ఉన్నావేమిటి నీలా అని అడిగాడు. 2 రోజులు జ్వరం వచ్చింది అన్నయ్య, తగ్గిపోయింది అంది. అంత నీరసంగా ఉండి వెళ్ళడం ఎందుకు? మానేయి. 3 రోజుల నుండి వెళ్ళడం లేదు. ఈ పూట బాగానే ఉంది, త్వరగా వచ్చేస్తాను అంది. ప్రభాకరం వద్దన్న అన్నగారిని ఒప్పించి వెళ్ళింది. ఇంట్లో ఉంటే వాళ్ళ చూపులు గొడవ భరించలేక ఉంది. ప్రభాకరం గదిలోకి వచ్చాక సుందరం గారి గురించి ఆయన ఎంత గొప్పవాడో అన్నీ వివరంగా చెప్పింది. ఆహా, అలాగా అన్నాడు ప్రభాకరం. వారం రోజులు గడిచిపోయినాయి. పైవాట ఖాళీ అవడంతో నళిని ఇంటి వాళ్ళకి చెప్పి సుందరం గారికి ఇప్పించింది. ఈ 10 రోజులు సుందరం గారు ఆయన దత్తపుత్రుడు వీళ్ళింట్లోనే ఉన్నారు. ఓ పూట సినిమాకి వెళ్ళి అలా హోటల్లో భోజనం చేసి వస్తే నళిని చాలా గొడవ చేసింది. ఆ ఇల్లు తీసుకునే వరకు అయినా మా ఇంట్లో భోజనం చేయాల్సిందే అని పట్టుపట్టింది. తండ్రి కొడుకు 10ంటికి భోజనం చేసి వెళ్ళి రాత్రికి వచ్చేవారు. అంత డబ్బున్న సుందరం గారు అక్కడ అవన్నీ వదులుకొని ఇక్కడ ఏదో చేయాలనుకోవడం ఏమిటో ప్రభాకరానికి అర్థం కాలేదు. అదే మాట భార్యతో అన్నాడు. మా మావయ్యకు శ్రీపతి అంటే గారమండి. స్నేహితులతో ఈ ఊళ్ళో పెద్ద ఇండస్ట్రీ పెడతానని గొడవ చేశాట. అనుకున్నవన్నీ జరిగితే మా మావయ్య అక్కడవన్నీ మానేసి తను వచ్చేస్తాట. బంజారా హిల్స్లో ఫ్లాట్ కొంటాడంట. అదృష్టవంతులేండి అని మా మామయ్య పెళ్లి చేసుకోలేదు తెలుసా అంది. నాకెలా తెలుస్తుంది? ఏం చిన్నప్పుడే, చాలా చిన్నప్పుడు కాదనుకోండి. రంగున్ పారిపోయాట. కారణాలు నాకు తెలియవు. బోల్డంత డబ్బుతో వచ్చాడట. ఎంతమంది పెళ్లి చేసుకోమన్నా చేసుకొని అన్నాడట. ఈ అబ్బాయిని ఎప్పుడు పెంచుకున్నాడో తెలీదు. మామయ్య అంటే మీ అమ్మగారికి అన్నదమ్ములు లేరుగా. మా అమ్మ మామయ్య అన్నదమ్ముల మనవలట. అమ్మ వెంటనే అన్నాడు. నువ్వంటే అంత గుర్తా ఆయనకి అన్నాడు. మా చిన్నప్పుడు మా ఇంటికి వచ్చేవాడు. హైదరాబాద్ వెళ్తున్నామని. మొన్న ఈ మధ్య మా ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మతో అంటే మా నళిని అక్కడే ఉంది అని మన అడ్రస్ ఇచ్చిందట అంది. ప్రభాకరం మాట్లాడలేదు. ఆయన చూస్తుంటే నళిని చెప్పే మాటలు నమ్మేలా అనిపించడం లేదు. అయినా అతను ఏమీ అనలేదు. సుందరం గారు శ్రీపతి వేరే ఉన్నా నళిని వాళ్ళకి కాఫీ టిఫిన్లు ఇక్కడ నుండే పంపిస్తుంది. వేరే ఉన్నా కూడా ఇదేం బాగుండలేదే అమ్మాయి మందలింపుగా అన్నాడు ఆయన. కాఫీకి ఏముంది మామయ్య, ఆ టిఫిన్ రోజు పెడుతున్నానా అంది. పైన గదులు తీసుకున్నాక 4 రోజులుండి సుందరం గారు పని చూసుకొని మళ్ళీ వస్తానని ఊరు వెళ్ళిపోయాడు. శ్రీపతి ఉదయం వెళ్ళినవాడు ఏ రాత్రికో వచ్చేవాడు. ఉదయం కాఫీ నళిని తీసుకెళ్ళి ఇచ్చేది. ఒక్కోసారి గౌరీ చేత పంపించేది.
ఇదంతా చూసిన ప్రభాకరం ఆ అబ్బాయిని కిందకి రమ్మంటే సరిపోయేదిగా అన్నాడు. శ్రీపతికి తగిన మొహమాటం. కాఫీ ఇస్తే వద్దనే అంటున్నాడు. హోటల్కి ఏం వెడతాడని నేనే ఇస్తున్నాను అంది. 2-3 నెలలు జరిగిపోయాయి. సుందరం గారి 10 రోజులు ఇక్కడ, 4 రోజులు అక్కడ ఉంటున్నాడు. సుందరం గారి ప్రవర్తన, చూపులు నీలవేణికే కాదు ప్రభాకరానికి కూడా చిరాగ్గా ఉన్నాయి. ఏమే అమ్మాయి అంటూ రాసుకున్నంత దగ్గరగా వచ్చేస్తాడు. ఆయనకి దూరంగా ఉండి మాట్లాడడం అసలు రాదు. శ్రీపతికి ఎప్పుడు మాట్లాడించే గౌరీ కన్నా అసలు మాట్లాడించిన నీలవేణి బాగా నచ్చింది. ఆ అమ్మాయి అసలు మాట్లాడదేమిటి అన్నాడు ఓసారి. గర్వం, ఇంట్లో వాళ్ళతోనే మాట్లాడదు, కోపంగా అంది. ఆ అమ్మాయి అంటే నీకు కోపమా అని అడిగాడు. దాంతో నాకేం సంబంధం లేదు, అలా ముంగిలా ఉన్న వాళ్ళంటే నాకు చిరాకు. మరి నేనంటే కొంటిగా అడిగాడు. నువ్వే చెప్పుకో అంది ఓరగా చూస్తూ. శ్రీపతికి తనంటే ఇష్టం. ఆ మోహన్ కన్నా ఈ శ్రీపతి రెట్టింపు అందంగా దర్జాగా ఉంటాడు. తను నిజంగా అదృష్టవంతురాలే. దేవుడు తనని పరీక్ష పెడుతున్నాడంతే. తొందరపడి ఆ ప్రతాప్ని ఒప్పుకోకపోవడం ఎంత మంచిదైంది అనుకుంది. నీ నోటితో వినాలనుంది, చెప్పడం ఇష్టం లేకపోతే మానేయ్ అలకగా అన్నాడు. చాలా చాలా మంచివాడివి అనేసి అక్క నుండి శ్రీపతి పిలుస్తున్నా పారిపోయింది. శ్రీపతి నవ్వుకున్నాడు. ఏమిట్రా అంటూ సుందరం గారు వచ్చారు. ఆ వీరభద్రరావు ఒట్టి అనుమానిస్తులా ఉన్నాడు రోయ్, కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడు. నిన్ను గురించి చాలా ఆరాలు తీస్తున్నాడట. ఎవరిని అడిగినా ఒకే సమాధానం చెప్పమని చెప్పానులే అన్నాడు. అదంతా పై గంభీరమే. పొగడ్తలకి పొంగిపోతాడు నిర్లక్ష్యంగా అన్నాడు శ్రీపతి. అంత తేలిగ్గా తీసి పారేకు, అది నటన అయినా అవ్వచ్చు. ఎవరి గురించి అయినా అంత త్వరగా ఒక అభిప్రాయానికి రాకు హెచ్చరిస్తున్నట్లుగా అన్నాడు. వాళ్ళు చాలాసేపు ఆ విషయాల గురించే మాట్లాడుకున్నారు. దీర్ఘంగా ఆలోచించుకున్నారు. ఒక అభిప్రాయానికి వచ్చారు. ఓ రోజు ఎవరూ లేనప్పుడు నళిని అడిగింది. మామయ్య, శ్రీపతికి పెళ్ళెప్పుడు చేస్తాం? ఎంత కట్నం కావాలనుకుంటున్నావేమిటి అని. వాడు దేనిలోనూ సెటిల్ అవ్వకుండా పెళ్ళేం చేయనమ్మా. కట్నాందేముంది, నాకున్నది చాలదు, నాకు కంటి వెలుగు వాడేగా అన్నాడు. తెలివితేటలు ఉన్నవాడు బాగానే చేస్తాడు. ఇప్పుడు తను సంపాదించకపోతే పెళ్లి చేసుకోకూడదా? నీకేం లోటు? నేను అదే చెప్పాను నళిని. వాడు స్వంతగా సంపాదిస్తే గానీ పెళ్లి చేసుకోడట, అదో తిక్క. నళిని కాసేపు మౌనంగా ఉండి మెల్లగా అంది. ఒక మాట చెప్దామని ఎన్నాళ్ళ నుండో ఉన్నా నువ్వేమనుకుంటావేమోనని చెప్పలేదు మామయ్య. అదేమిటే మామయ్య దగ్గర మొహమాటమా? నేనేం పరాయివాడినా? నువ్వు నన్ను శాసించాలి కానీ అడుగు అన్నాడు. నళిని అడగబోయేది ఆయన ఊహించాడు. అయినా తెలియనట్టే ఉన్నాడు. నువ్వు కట్నం అక్కర్లేదన్నా అసలు ఇవ్వకుండా ఉండరనుకో. గౌరిని చూసావుగా. నీకు శ్రీపతికి ఇష్టమైతే దాన్ని నీ కోడల్ని చేసుకోవాలని అంటూ ఆయన మొహంలోకి చూసింది. ఆయన ఇందాకట్లాగే మామూలుగా ఉన్నాడు. నాకేం అభ్యంతరం లేదు, నువ్వన్నట్టు వాడికి ఇష్టమైతే తప్పకుండా చేద్దాం. కానీ ఇప్పుడప్పుడే వాడిని అడగడానికి లేదు. అనుకున్నది కాలేదని, ఆలస్యం అయిపోయిందని మహా చిరాగ్గా ఉన్నాడు. ఇన్నాళ్ళు ఓపిక పట్టిన దానివి ఇంకో 10 రోజులు ఓపిక పట్టు. నళినికి చాలా సంతోషం వేసింది. ఎంతో ధైర్యం వచ్చింది. నువ్వు ఆ మాట అన్నావు, అదే చాలు. శ్రీపతికి ఇష్టమైతేనే. నీ దగ్గర దాపరికం ఎందుకు మామయ్య? అన్నీళ్ళు పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. అమ్మకి ఇదే దిగులు పట్టుకుంది. డబ్బు లేకపోతే మనిషికి విలువే లేకుండా పోతుంది. నువ్వేం దిగులు పడకు నళిని. ఘటన ఉంటే మనం ఆపినా ఆగదు. మొన్న మీ అమ్మ ఏమీ అనలేదు. అయినా నేనున్నదే 2-3 గంటలున్నాను. మీ నాన్న పోయాక ఎప్పటికప్పుడే వద్దామని రాలేకపోయాను. ఉన్నా కాసేపు ఆ విషయాలే మాట్లాడుకున్నా ఓదార్పుగా అన్నాడు ఆయన. నళినికి చాలా ధైర్యంగా, నమ్మకంగా అనిపించింది. ఆయనకు అభ్యంతరం లేదన్నాడు. శ్రీపతికి గౌరీ అంటే ఇష్టమే. అది వరకు మొహమాటంగా దూరంగా ఉండేవాడు కానీ ఈ మధ్య తనే అడిగి 2-3 సినిమాలకి గౌరీని తీసుకెళ్ళాడు. అమ్మయ్య అనుకుంది. ఈ వార్త గౌరికి చెప్పింది. గౌరీ అన్నీ వింది కాబట్టి, శ్రీపతికి తనంటే ఇష్టం చూపిస్తున్నాడు కాబట్టి ధైర్యంగానే ఉంది. ఇన్నాళ్ళకి తన కలలు పండబోతున్నాయి అనుకుంది. అక్కగారి మాటలకి నవ్వింది. దేనికైనా టైం రావాలే గౌరీ. అదృష్టం కలిసి రానప్పుడు మనం తనకు చచ్చినా అవ్వదు. ఈ వార్త వింటే అమ్మ సంతోషిస్తుంది. అప్పుడే అమ్మకి ఉత్తరం రాయకక్క హఠాత్తుగా ఆశ్చర్యపరుద్దా అంది. సరేలే, శ్రీపతి చేత సరే అనిపించగానే రాద్దాం. పాపం అమ్మ కూడా సంతోషిస్తుంది. ఆ మోహన్ చేసుకోకపోయినా మనకేం నష్టం లేదు. అంతకన్నా 10 రెట్లు గొప్ప సంబంధం ఇది. పిలిచి పిల్లనిస్తానంటే మహా బిగిశాడు. గౌరీ శ్రీపతి ఏమీ చెప్పలేదా?
ఎలా అడగలక్క, నేనంటే ఇష్టమేనా అని అడిగాడు. చాలా ఇష్టమన్నాను అంటూ కళ్ళు వాల్చుకుంది. మరి నువ్వు కూడా అడగొద్దు అంది. అడగకుండా నేనంటే ఇష్టమని అతనే చెప్పేశాడు. అతనికి ఇష్టమే అక్క, మామయ్య ఒప్పుకోడని భయపడ్డాను. మామయ్య చెప్పేశాడుగా, శ్రీపతి ఒప్పుకుంటే తనకే అభ్యంతరం లేదన్నాడు. కట్నంది ఏముంది అన్నాడు. మామయ్య వద్దన్నా ఊరుకుంటే బాగుండదు. వాళ్ళ స్టేటస్ని బట్టి ఇవ్వలేకపోయినా ఏమాత్రమైనా ఇవ్వాలి. నేను అన్నయ్యకి చెప్తాలే అంది. సుందరం గారు ఒప్పుకున్నాక గౌరీ ధైర్యంగా చాలా దర్జాగా తిరగసాగింది. మోహన్ తనని చేసుకుంటాడు అనిపించినప్పుడు కూడా ఇంత గర్వంగా అనిపించలేదు. ఇప్పుడు మోహన్ వచ్చినా నిర్లక్ష్యంగా ఉండిపోతుంది. నళిని ప్రభాకరంతో చెప్పింది. అతను సంతోషమే, కానీ నళిని ఎంత కావలసిన వాళ్ళైనా త్వరగా తేల్చుకోవడం మంచిది. అంతవరకు నువ్వేమీ అనుకోకపోతే జాగ్రత్తగా ఉండడం మంచిది అన్నాడు. అంటే అంది, శ్రీపతి సంపాదన మొదలుపెట్టే వరకు పెళ్లి చేసుకుని అంటున్నాడని మీ మావి చెప్పాడన్నావుగా. ఇండస్ట్రీ పెట్టడం, తనకంటూ సంపాదన చేతికి రావడం రోజుల్లో జరిగేది కాదు. నీ సంబరం చూస్తుంటే రేపో ఎల్లుండో పెళ్లి జరిగిపోతున్నట్టుగా ఉంది. ఇద్దరిది చిన్న వయసు. నన్ను అడిగితే అలా సినిమాలకి షికార్లకి పంపడం మంచిది కాదు. మ్యాట్నికే కదా అని శ్రీపతి అడిగితే వద్దంటే బాగుండదని సరే అన్నాను. కావాల్సిన వాళ్ళు కదా, మీరే చెప్పండి, కాదంటే బాగుంటుందా? అదే అభిప్రాయంతో వాళ్ళు ఖాయం చేసేసుకోవచ్చు కదా. నిశ్చితార్థం అయిపోతే అందరికీ మంచిదే కదా. అనుకున్న పని అవక చిరాగ్గా ఉన్నాడు. 10 రోజులు పోనీ అడుగుతానన్నాడు. అలాంటప్పుడు 10 సార్లు అడిగితే నమ్మకం లేదనుకుంటాడేమోనని భయం. అడగడానికి భయం. వాళ్ళు సినిమాకి పంపకపోతే ఏమనుకుంటారేమోనని భయం. అలాంటప్పుడు ఇదేదో తేలే వరకు గౌరిని మీ అన్నయ్య దగ్గరికి పంపడం మంచిది. తన అభిప్రాయం నిర్మోహమాటంగా చెప్పేశాడు. అంటే ఏమిటి మీ ఉద్దేశం? నువ్వు అనవసరంగా అన్నిటికీ రోషం తెచ్చుకోకు. గౌరీ క్షేమం కోరే చెప్తున్నాను. కాదంటావా? సినిమాలకు పంపడం మానే. వాళ్ళు లక్షలకు అధికారులు అంటే నువ్వు నమ్మినట్టుగా నేను నమ్మలేకపోతున్నాను. రెండింట్లో దేనికో దానికి అంగీకారానికి రా, కొంచెం గట్టిగానే అన్నాడు. చేతులారా చెడగొట్టుకున్నట్టు అవుతుందేమో. ఇది చెడగొట్టుకుంటే దానికి ఎవరు చూస్తారు సంబంధం? చూసినవి నచ్చకపోతే ఏం చేస్తారు? అంటే కుంటివాడిన గుడ్డివాడిన కట్టుకోవాలా? ఎంత తండ్రి లేకపోతే మాత్రం? నళిని, పాత విషయాలు అనవసరం, ప్రస్తుతం విషయాలు మాట్లాడుకుందాం. వాళ్ళు అడిగినప్పుడల్లా సినిమాలకి షికార్లకి పంపకపోతే బాగుండదు అనుకుంటే గౌరీని కొన్నాళ్ళు మీ అన్నయ్య దగ్గరికి పంపడమే మంచిది. లేకపోతే ఏదో ఒక వంకతో పంపడం మానే. ఖచ్చితంగా చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. గౌరీ వెళ్ళనంది. నళినికి ఏం చేయాలో తోచలేదు. భర్త అనవసరంగా భయపడుతున్నాడు అనిపించింది. ఇష్టం లేని వాళ్ళు చెప్పేస్తారు కానీ ఈ విషయంలో ఎందుకు మొహమాట పడతారు అనుకుంది. ఇప్పుడు మోహన్ వస్తే నళిని అసలు పలకరించదు. ప్రభాకరం పిలిచినా వస్తున్నా అంటుందే కానీ రాదు. ఈ మధ్య మోహన్ వచ్చినా ప్రభాకరం భార్యని పిలవడం మానేశాడు. మోహన్ కూడా రావడం పూర్తిగా తగ్గించేశాడు. నీలమే నేను చూడకుండా ఉండలేను అనిపించినప్పుడు కాలేజీకేసి వెళ్తాడు. దూరం నుండి చూసి వెళ్ళిపోతాడు. ఆ రోజు స్కూటర్ మీద దిగబెట్టాక ఆ తర్వాత 2-3 సార్లు వెళ్ళినప్పుడు నీలవేణి ఇంట్లో ఉన్నా బయటికి రాలేదు. ఆ రోజు తన ఇబ్బంది తీరినందుకు కృతజ్ఞతగా మాట్లాడిందంతే అనుకున్న మోహన్ నీలవేణిని పలకరించాలని కుతూహలం పడలేదు. తమ స్కూటర్ మీద దిగబెట్టినందుకు ఆ రోజు తనని నీలవేణిని నళిని తిట్టిపోసిందని అతనికేం తెలుసు? మోహన్ రావడం తగ్గించేసినందుకు నళిని చాలా సంతోషించింది. శ్రీపతి గౌరీని సినిమాకి వెళ్దాం రమ్మన్నప్పుడు 2 సార్లు తప్పించుకుంది. మనసులో అతనితో వెళ్ళాలని కోరికగా ఉన్న బావగారికి తెలిస్తే ఎక్కడ అన్నగారింటికి పంపేస్తాడేమోనని భయంతో శ్రీపతికి కోపం వచ్చింది. లేని తలపోటు నటించింది గౌరీ. సినిమా చూస్తే అదే పోతుంది అన్నాడు. దాని తలపోటు నీకు తెలియదు శ్రీపతి, అందరినీ హడలుగొట్టేస్తుంది నవ్వుతూ తేల్చేయబోయింది. కోపం వచ్చిన శ్రీపతి విసురుగా వెళ్ళిపోయాడు. గౌరీ ఏడిచింది. నళిని భయపడింది. వారం రోజుల తర్వాత శ్రీపతి, గౌరీ రవీంద్ర భారతిలో మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఈరోజు తలపోటు లేదుగా అన్నాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆ కళ్ళల్లో ఎరుపు చూసి గౌరీ రాను అనడానికి భయపడి అక్కగారికేసి దీనంగా చూసింది. నళిని ఆలోచిస్తుంది. ఈరోజు కూడా గౌరీ వెళ్ళకపోతే శ్రీపతి ఎగిరిపడతాడు. మావికి ఏం కోపం వస్తుందో. ఈరోజు శ్రీపతి గౌరీని పంపకపోతే అపార్థం చేసుకుంటాడు. అది తమకే నష్టం. శ్రీపతిని చెడగొట్టుకుంటే చేతికి అందివచ్చిన అదృష్టాన్ని చేజేతులా జారి విడుచుకున్నట్టే అనుకుంది. ఈరోజు భర్తకి ఏదో ఒకటి సర్ది చెప్పుకోవచ్చని వెళ్ళు అన్నట్టు కళ్ళతో చెప్పింది. గౌరీకి చాలా సంతోషం కలిగింది. నేను రోగిష్టిదాన్ని అనుకున్నావా రోజు తలపోటు రావడానికి అంది నవ్వుతూ. ఏమోలే, నన్ను చూడగానే తలపోటు వస్తుందేమోనని. అయితే తయారవ్వు, అరగంటే టైం ఉంది అనేసి మేడ మీదకి వెళ్ళిపోయాడు. గౌరీ అప్సరసలా తయారైంది. ఎవరికైనా గౌరీని చూడగానే గౌరీలో ఇంత అందముందా అనుకునేలా తయారైంది.
వీళ్ళు వెళ్ళిపోయే వరకు భర్త రాకూడదని కోరుకుంది నళిని. తర్వాత ఏదో ఒకటి చెప్పొచ్చు అనుకుంది. గౌరీ తయారయ్యి శ్రీపతి కోసం ఎదురు చూస్తూ వరండాలోనే నిలబడింది. గేటు తెరుచుకొని సుందరం గారు అప్పుడే వచ్చారు. వస్తూనే గౌరీ ఎక్కడికో వెళ్ళడానికి తయారై ఉండడం చూశారు. ఎక్కడికే? కోడలి పిల్ల సినిమాకా అని అడిగాడు. అదే బావ రవీంద్ర భారత్కి వెళ్దామన్నాడు అంది. ఇంకా రాడేమిటా ఆగి అని మేడమెట్లకేసి చూస్తూ. రవీంద్ర భారతిక ఏమిటి వేళ అడిగాడు ముందుకు వస్తూ. ఏవో ప్రోగ్రామ్స్ ఉన్నాయట, నాకు తెలియదు మామయ్య అంది. ఆహా, నీ చల్లని చేత్తో మంచినీళ్ళు తెచ్చిపెట్టు అన్నాడు లోపలికి వస్తూ. గౌరీ లోపలికి వెళ్ళింది. తిరిగి మంచినీళ్ళ గ్లాస్తో వచ్చేసరికి అప్పుడే ప్రభాకరం మోహన్ వచ్చారు. ఆమెనికే నీలవేణి వచ్చింది. ప్రభాకరాన్ని చూడగానే గౌరీ గుండె ఆగిపోయింది. అక్కగారి కేసు బేలగా చూసింది. ఏం పర్వాలేదన్నట్టు నళిని చూసింది. మోహన్ నీలవేణిని చూడాలనిపించినప్పుడు దూరం నుండి చూస్తూనే ఉన్నాడు. నీలవేణి మాత్రం చాలా రోజుల తర్వాత అతన్ని చూసింది. నీలవేణికి చొరవగా పలకరించే అలవాట్లేక ఓసారి అతని కేసు చూసి లోపలికి వెళ్ళిపోయింది. బూట్లు టకటకాలాడించుకుంటూ శ్రీపతి హుషారుగా వచ్చాడు. హాల్లో అందరినీ చూసి ఆగిపోయాడు. తర్వాత గౌరీ కేసు చూశాడు. వెళ్దామా అన్నట్లు. పరిస్థితి ప్రభాకరానికి అర్థమైంది. అతను భార్య కేసు చూశాడు. అంతలో సుందరం గారు అన్నారు, వెళ్ళండి, టైం అవుతుంది అని. ఎక్కడికి? ప్రభాకరం వెంటనే అడిగాడు. రవీంద్ర భారతిలో ఏవో ప్రోగ్రామ్స్ ఉన్నాయట, శ్రీపతి టికెట్లు కొనిసాడట, గౌరీని తీసుకెళ్దామని సరే అన్నాను. అమ్మయ్య అనుకుంది నళిని. వెళ్ళు అన్నట్టు గౌరీ కేసు చూసింది. గౌరీ 2-3 అడుగులు వేసేసరికి ప్రభాకరం అన్నాడు, ఈరోజు ప్రోగ్రామ్స్ ఏం లేవు, ఎవరిదో సంగీతం ఒకటే ప్రోగ్రాం ఉంది. శ్రీపతి గతుక్కుమన్నాడు. కానీ వెంటనే తేరుకుంటూ అన్నాడు, ఏమో ఫ్రెండ్ అంటగట్టాడు, నాటకాలు అవి ఉన్నాయని. నిజమే అనుకున్నాను, టికెట్లు చూస్తే తెలుస్తుందిగా. తిరిగి ప్రభాకరం అన్నాడు. మోహన్కి ఆ వాతావరణం ఇబ్బందిగా అనిపించింది. అంతమందిలో శ్రీపతిని అలా నిలబెట్టేయడం నళినికి కోపం వచ్చింది. అందులో మోహన్ మామయ్య ఉండగా శ్రీపతి సుందరం గారు ఏమనుకుంటారోనని భయపడిన నళిని ఏదో అనబోయేంతలో సుందరం గారు శ్రీపతి పరిస్థితి గ్రహించి, ఎలాగూ తయారయ్యారుగా, ఈ సినిమాకైనా వెళ్ళిరండి అన్నారు. ఆయన అలా అన్న వెంటనే ఇద్దరూ వెళ్ళిపోయారు. ప్రభాకరానికి చాలా కోపం వచ్చింది. మోహన్కి పరిస్థితి అర్థమైంది. నళిని వీళ్ళకి వల వేస్తుందని గ్రహించాడు. ప్రభాకరం విసురుగా లేచాడు. అతనికి అంత కోపం ఎప్పుడూ రాలేదు. అతనిది పెద్దలను గౌరవించే స్వభావమే. ఆ పెద్దరికం సుందరం గారు నిలబెట్టుకోలేదనుకున్నాడు. పొరపాటు చేయని వాడికి అబద్ధాలాడే అవసరమే ఉండదు. శ్రీపతి అబద్ధం ఆడాడని తెలుస్తూనే ఉంది. మోహన్ లేచి వరండాలోకి వచ్చేశాడు. సుందరం గారు లేచి మెల్లగా మేడ మీదకి వెళ్ళిపోయారు. ప్రభాకరం భార్యకేసి కోపంగా చూశాడు. అంత కోపం భర్తకి రావడం నళిని ఎప్పుడూ చూడలేదు. అయినా నళిని భయపడలేదు. ఇప్పుడు కనుక గౌరీని శ్రీపతితో పంపకపోతే శ్రీపతికి బాగా కోపం వస్తుంది. అతని కోపం రాకుండా చేశాను కదా అని మనసులో సంతోషిస్తుంది. మోహన్ వెళ్ళే వరకు ప్రభాకరం ఓపిక పట్టాడు. మోహన్ అలా వెళ్ళగానే భార్య దగ్గరకు వచ్చాడు. ఎప్పటికైనా అర్థమైందా? మొదట నీతో టికెట్లు కొన్నాను, ప్రోగ్రాంలో అన్నాడు. తర్వాత ఎలా మాట మార్చాడో. ఆ అవసరం ఏమొచ్చింది? నేను పంపవద్దంటే అసలు ఎందుకు పంపావు కోపంగా అడిగాడు. మొన్న 2 సార్లు పంపనందుకే కోపం వచ్చింది. ఇంత బాగుండదని ఇంకా బాగుండదని పంపాను. అయినా మొహాన్ అలాగేనా అనేయడం? వాళ్ళు ఏమనుకుంటారు అనుకొని గౌరీని పంపకపోతే కోపం తెచ్చుకోవడానికి వాళ్ళకేం అధికారం ఉంది? చేసుకోబోతున్నాడు కాబట్టి చేసుకున్న తర్వాత తన ఇష్టం వచ్చినంత అధికారం చూపించుకోమను. నేను గౌరీని పంపేస్తాను. ఇలా అయితే చాలా కష్టం. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటేనే మంచిది. అంటే అది కాని పని చేస్తుందా? నేను చేయిస్తున్నానా? కస్సుమన్నట్టుగా అంది నళిని. భయం ఏమిటంటే గౌరీని పంపేస్తే అన్నగారులు పట్టించుకోరు. కుదరబోయే ఈ సంబంధం కాస్త చేజారిపోతుందని భయం. నువ్వేమైనా అనుకో, నేను మొన్ననే చెప్పాను ఇలా పంపడం మంచిది కాదని. లేకపోతే కొన్నాళ్ళు పోతే గౌరీని ఇక్కడి నుండి పంపేద్దామని. వాళ్ళు నిన్ను ఆడిస్తున్నారు, నువ్వు భయపడిపోతున్నావు. రేపు ఏ పొరపాటైనా జరిగినా దాని బాధ్యత మన ఇద్దరం భరించాలి. అందుకే పంపేస్తాను ఖచ్చితంగా చెప్పేశాడు. నళినిది అసలే తొందర స్వభావం. నీలవేణి అంటే పడదు. చెల్లెల్ని పంపేస్తాడేమోనని ఓ పక్క భయం. ఆ ఆదుర్దాలు నోరు జారింది. చేసుకుంటానన్నవాడితో సినిమాకి వెళ్తే తప్పు కానీ ముంగిలా ఉంటూ మీ చెల్లెలు మోహన్ వెంట స్కూటర్ మీద తిరగొచ్చేమిటి? ఇప్పుడు మీ చెల్లెల్ని మద్రాసు పంపేస్తారా? నళిని అతని స్వరం కంగుమంది. ఏం చెల్లెళ్ళు అనేసరికి అంతరోషం వచ్చింది. ఈ వీధిలో వినోదం అందరూ చూశారు. గౌరీ వెళ్ళేది తన కాబోయే భర్తతో. మీ చెల్లెలు తిరిగింది గతిలేక మీ ఇంట్లో వారాల అబ్బాయితో. చిచ్చి, మరుక్షణం నళిని చెంప చెల్లిమంది. ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నాను. ఉన్నమాట అంటే ఉలికెందుకు? ఏడుపు గొంతుకుతో రోషంగా అంది. ఏమిటి ఉన్నమాట? ఆ వేళ
బస్ స్ట్రైక్, ఆటోలు దొరకలేదు, పైగా వాన మొదలైంది. నేను ఊళ్ళో లేను. చిన్నప్పటి నుండి తెలిసినవాడు, వస్తే విపరీతార్థం తీస్తావా? నేను అన్నది నీ చెల్లెలు క్షేమం కోరి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అనేసి విసిరిగా బయటికి వచ్చేశాడు. సరిగ్గా అప్పుడే గౌరీ ఒక్కతి దిగులుగా వస్తుంది. ప్రభాకరం గౌరీని ఎంతో అభిమానించాడు. ఇప్పుడు నిజంగా చాలా కోపం వచ్చింది. ఏం వచ్చేసామని ఏమీ అడగలేదు. విసిరిగా వీధిలోకి వెళ్ళిపోయాడు. గౌరీ రావడం దూరం నుండే సుందరం గారు చూశారు. షిఫాన్ సిల్క్ చీరలో బొమ్మలా ఉంది. ఆ మొహంలో దిగులు చూసేసరికి ఏమైందో అనుకున్నాడు. ప్రభాకరం విసిరిగా వెళ్ళిపోవడం ఆయన చూశాడు. ఆయన మేడమెట్లు దిగి వస్తూ, ఏమైందే గౌరీ, వాడేడి, నువ్వు ఒక్కదానివే వచ్చేసావేమిటి అని అడిగాడు. మేము ఎక్కిన ఆటో స్కూటర్ని గుద్దేసింది మామయ్య, బావ నన్ను ఇంటికి వెళ్ళిపోమన్నాడు అని లోపలికి వచ్చేసింది. ఆయన తిరిగి మేడ మీదకి వెళ్ళిపోలేదు. కిందకొచ్చి హాల్లో కూర్చున్నాడు. హాల్లో ఎవరూ లేరు. భర్త ప్రవర్తన నళినికి చాలా కోపం. కొట్టినందుకు అసహ్యం కలిగింది. గౌరీని పంపేస్తాడని కాస్త తగ్గింది కానీ లేకపోతే ఇంకా గొడవ చేసేది. భర్త వెళ్ళగానే ఇటు తిరిగేసరికి గౌరీ దిగాలుగా మొహంతో వస్తుంది. ఏం వచ్చేశారు? ఎదురొస్తూ అడిగింది. కారణం చెప్పింది గౌరీ. బావకి చాలా కోపం వచ్చిందక్క. మొదటే అపశకునం. మీ బావకి అసలు ఇష్టం లేదు, అది వరకు మీ అక్కకి ఇష్టం లేదు అంటూ చిరాకు పడిపోయాడు. నేను ఇంటికి రాను, నువ్వు వెళ్ళిపో అని కోపంగా వెళ్ళిపోయాడు. గౌరీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ మాటలు సుందరం గారికి వినపడ్డాయి. నీలవేణి గదిలో బిగిసిపోయి కూర్చుంది. అన్నగారి వదిన గారి వాగ్వివాదం అంతా వినపడింది. వాళ్ళేం నెమ్మదిగా మాట్లాడుకోలేదు. అన్నగారు ఎంత కోపంగా గట్టిగా కేకలు వేయడం నీలవేణి ఎప్పుడూ వినలేదు. ఆ రోజు సంగతి అన్నయ్యకి చెప్పడం ఎంత మంచిదైంది. మొదటిసారిగా అనుకుంది. నీలవేణి పనిగట్టుకుని ఏం చెప్పలేదు. క్యాంప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఓ బస్సు ఫెయిల్ అయ్యి తర్వాత బస్సులు ఆటోలు దొరకక ఓ రోజు ఎంత బాధపడ్డాడో చెప్తుంటే తను ఆ రోజు సంగతి చెప్పింది. నువ్వేం భయపడకు, నలిని ఓదార్చింది. సుందరం గారు మేడ మీదకి వెళ్ళిపోయారు. రాత్రి పొద్దుపోయాక ప్రభాకర్ ఇంటికి వచ్చాడు. వస్తూనే భార్యని పిలిచి, ఇదిగో టికెట్, 15వ తారీఖున రిజర్వేషన్ అయింది. నేను రేపు క్యాంప్కి వెళ్ళాలి. 13వ తేదీకి వచ్చేస్తాను. వీలైతే ఈలోపునే రావడానికి ప్రయత్నిస్తాను అంటూ భార్యకి ఆ టికెట్ ఇచ్చాడు. మీరు చేసిన పని మీకైనా బాగుందా? సంబంధం కుదిరే ముందు దాన్ని పంపించేస్తారా? నన్ను కొట్టినా మీ కోపం పోలేదా? నళిని అతని మొహంలో చెప్పలేనంత బాధ ఉంది. మన పెళ్ళయి 8 ఏళ్ళు అయింది. ఎప్పుడైనా చేయి చేసుకున్నానా? ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? ఎవరి వల్ల వచ్చింది? నువ్వు నేను వచ్చినప్పటి నుండి ఎంత చిరాగ్గా ఉన్నా, విసుక్కున్నా ఎప్పుడైనా అదేమిటి అని అడిగానా? గౌరీ వచ్చినందుకు ఎప్పుడైనా బాధపడ్డానా? గౌరీ క్షేమం కొరి నేను చెప్తుంటే గౌరీని ఏదో అనేసానని ఏమీ తెలియని నేలని అంత మాట అంటావా? దాన్ని మద్రాసు పంపేయాలా? మనిద్దరి మధ్య ఈ దెబ్బలాట్లు నాకు ఇష్టం లేదు. గౌరీ అంటే నాకు అభిమానం ఉందో లేదో అది నాకు తెలుసు. ఈ ప్రయాణానికి నువ్వు అభ్యంతరం చెప్పద్దు అనేసి అతను డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళిపోయాడు. భార్య మీద చేయి చేసుకున్నందుకు అతనికి బాధగా సిగ్గుగా ఉంది. గౌరీ ఉండడం ఇష్టం లేక పంపేశాడని భార్య నిందవేసినా భరించదలుచుకున్నాడు. నళినికి ఏం చేయాలో తోచటం లేదు. ఈ ప్రయాణం సంగతి గౌరికి చెప్తే ఏడ్చేస్తుంది. గౌరీ ఇక్కడ నుండి వెళ్ళిపోయిందంటే ఈ సంబంధం తప్పిపోయినట్టే. ఈ ప్రయాణం ఎలా ఆపాలి? భర్త వినేలా లేడు అని తల బద్దలయ్యేలా ఆలోచించసాగింది. గౌరీకి ప్రయాణం సంగతి చెప్పలేదు. మర్నాడు ప్రభాకరం క్యాంపుకి వెళ్లే ముందు చెల్లెలతో అన్నాడు, నీలా కస్తూరమ్మ గారు నిన్ను పంపమని 2-3 సార్లు అడిగింది. నిన్ను 4 రోజుల పాటు దగ్గర అట్టే పెట్టుకోవాలని ఉందట. వెళ్ళకూడదు? ఆవిడ అడిగి ఉండొచ్చు, కానీ అన్నగారు ఆ మాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకుంది. తను అన్నయ్య క్యాంపుకి వెళ్ళినప్పుడల్లా ఎక్కడికి పారిపోతుంది? వదిన 4 మాటలు అంటుంది. ఆ కోపంలో తన మౌనం వహిస్తే సరి అనుకొని ఆవిడ అభిమానంగా రమ్మన్నా, నేను కొత్త చోట్ల ఉండలేనన్నయ్య, నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా, నాకేం పర్వాలేదు అన్న సూచన ఇచ్చింది. అన్నగారు ధైర్యంగా వెళ్ళి రావడానికి. చెల్లెలు తన బాధ, ఇంట్లో పరిస్థితి గ్రహించిందనుకున్నాడు. సరే అని వెళ్ళిపోయాడు. అన్నగారు అంత దిగులుగా ఉండడం నీలవేణి ఎప్పుడూ చూడలేదు. మోహన్ కాదంటే వదిన గారి సంబంధానికి ప్రయత్నించిందో, వాళ్ళ డబ్బును చూసి ఆశపడిందో అర్థం చేసుకోలేకపోయింది. కథ ఇంకా కొనసాగుతుంది.